వీ న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ఓయూ జేఏసీ టీఎస్ జేఏసీ నూతన క్యాలెండర్ ఆవిష్కరించారు. ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి, హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద 2025 నూతన సంవత్సర క్యాలెండర్ కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం హాజరై క్యాలెండర్ ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్తపల్లి తిరుపతి ప్రతి సంవత్సరం ఓయూ జేఏసీ టీఎస్ జేఏసీ క్యాలెండర్ ను ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించడం ఆనవాయితీగా ఉందన్నారు. ఓయూ విద్యార్థులు 2025 తమ గమ్యస్థానాన్ని చేరుకుని తల్లిదండ్రుల ఆశయాలను నిలబెట్టాలని ఆశిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తుంది. ఉద్యోగాల కోసం అందరూ ప్రిపేర్ అయి ఉద్యోగాలు సాధించాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఎంప్లాయీస్ కు మరియు మీడియా మిత్రులకు తెలంగాణ ప్రజలందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఓయూ జేఏసీ అండ్ టీఎస్ జేఏసీ క్యాలెండర్ను మన ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం సార్ చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఇయర్ చేసినట్టుగానే ఈ ఇయర్ కొంచెము అందులో క్యాలెండర్లో అన్ని మన ఉస్మానియా సిటీ డిపార్ట్మెంట్లు యాడెడ్గా ఈరోజు క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉస్మానియా సిటీ వచ్చిన విద్యార్థులకు మన ఓయూ జేఏసీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు ఏదైతే ఉస్మానియా సిటీకి ఏ లక్ష్యం పెట్టుకొని మీరు వచ్చిరో, ఉస్మానియా సిటీకి మీ తల్లిదండ్రులు పంపించిరో, దానికి లక్ష్యము ఈ 2025లో ఆ లక్ష్యము చేరే విధంగా మీరు అందరూ కృషి చేసి లక్ష్యాన్ని చేరుకోవాలని దానికి ఓయూ జేఏసీ పూర్తి సపోర్ట్ ఉంటుందని సందర్భంగా తెలియజేస్తాం. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వము మన విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇస్తుంది. సంవత్సర కాలంలో దాదాపుగా 55,000 ఉద్యోగాలు ఇచ్చింది. అంతేకాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు వస్తున్నాయి. కంపల్సరీ మీరు మీ తల్లిదండ్రులు కలలుగన్న కలలు, మీరు పెట్టుకున్న లక్ష్యాలు కంపల్సరీ ఈ 2025లో మీరు చేరుకోవాలని సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా తరపున ఓయూ జేఏసీ తరపున మేము పూర్తి సపోర్ట్ మీ ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.